అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసబిట. ఇంకొక వీకెండ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చా. బట్ రెగ్యులర్ వీకెండ్లా ప్రొడక్టివ్గానే కాదు, చాలా స్పెషల్గా కూడా గడిచింది వీకెండ్. సో అటు ఇటుగా లంచ్ ప్రిపరేషన్ అప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. కొంచెం అనియన్స్ చాప్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మా ఆయన అన్నారు నేను ఇవాళ కుక్ చేస్తాను అని చెప్తే ఓకే అని అనియన్స్ సరిగ్గా టైం కలిసి వస్తుంది కదా అని ఆదిత్యకి బాగా చేపిస్తుంటే నేను సెట్ చేస్తున్నాను. ఆ అర్జున్ చిన్నప్పుడైతే చాలా నార్మల్గా అంటే ఇద్దరిది కిచెన్ అన్నట్టు ఉండేదన్నమాట. ఎప్పుడు కావాలన్నప్పుడు ఈ పచ్చడి చేస్తా, ఈ కూర చేసుకుందాం అని అలా వెళ్ళిపోయి ఎలా చెప్పను, అసలు అన్ప్లాన్డ్గా ఉండేది. కుకింగ్ అనేది చాలా షేర్ చేసుకునే వాళ్ళము. తర్వాత టైమింగ్ సెట్ అవ్వవు కదా, తన లాగిన్ టైమింగ్స్, దానివల్ల ఇంకా అలా అయిపోయింది, తగ్గిపోయింది. సో అప్పుడప్పుడు తనకి గుర్తొచ్చి లేదా నా మొహం చాలా నీరసంగా ఉన్నప్పుడు అనుకుంటారేమో కానీ వాలంటరీగా తనే చెప్తారనమాట నేను కుక్ చేస్తాను వాళ్ళు లైట్ చేసుకో అని చెప్పి. కానీ బయటకి రెస్టారెంట్కి తీసుకెళ్ళిన దానికన్నా 10 times ఆనందం వస్తుందండి. అలా ఎవరన్నా నేను వంట చేస్తాను కూర్చో అంటే లిటరలీ అంటే చెప్పలేను, ఆ రిలాక్సేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకు ఇవాళ వంట చేయాలనుకున్నావు నేను అడగకుండా? అంటే నా వంట తినలేక, లేకపోతే నువ్వేమన్నా నీకు లేని ఆలోచనలు నేను చెప్పాను. నాకు ఇటు నాకు కూడా అంతే. పెద్దవి చిన్నవి ఉంటాయి ఏంటంటే చిన్నవి మాడిపోతాయి, పెద్దవేమో ఉడపు. అవన్నీ మరీ పెద్ద జరిగిందా చెప్తాం. యాక్చువల్లీ మా మేడ్ కూరలు తరుగుతుంది గాయస్. లేదు బుజ్జి, కొన్ని కట్ అవ్వలే, తరిగింది కింద బేస్ కట్ అవ్వలేదు. కొంచెం ఉడికేకి సెట్ అయిపోద్దేమోలే. తినరా రోజు? అవునా, మనకి ఎప్పుడంటే రోజు తిన్నామని రోజే తీరని మోజే తీరని తాజా కూరలలో రాజాయవలని ఇంకా చెప్పాలా. నువ్వు అటు వెళ్ళిపోయి పాడమంటే ఎలా బుజ్జి? రుచి ఆరామై మరచి రోజు తిన్నామని ఆ ముక్కులోనే చెయ్యాలి, మళ్ళీ అంత నీళ్ళు వేస్తున్నావు. ఓ మై గాడ్, అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి రావాలి. గైస్ పర్ఫెక్ట్ వంట చేస్తానని మాడి చేస్తున్నారు. నేను వెళ్ళిపోతాను వాళ్ళు తమ్మపోతే. సో అలా బెండకాయలు వంకాయలు కొంచెం ఉన్నాయి, లైక్ రసం పెట్టుకుందాంలే అనుకుని ఆ 2 కూరలు చేసుకుంటున్నాం ప్యారలల్గా. బట్ ఏంటంటే ఇక్కడ యుటెన్సిల్స్ ఎలా వాడాలి ఏంటో చెప్తున్నా. అంటే ఐరన్ క్యాస్ట్ ఐరన్ ముక్కుని ఎలా వాడాలి, స్టీల్ అయితే ఎలా చేయాలని చెప్పి ప్రతిదానికి కరెక్ట్గా చేయకపోతే అడుగు అంటేస్తుంది. అండ్ ఇక్కడైతే పిల్లలు కార్డ్స్ ఇచ్చి కూర్చోన్నాం అని చెప్పి సెట్ చేస్తుంటే ఈ లోపల ఇద్దరు పీకేస్తున్నారు, టాయ్స్ అన్నీ వేసేసారు. అండ్ టు బీ హానెస్ట్ ఫ్లాష్ కార్డ్స్ చేస్తారు కదా ఫట్ అలా ఏమీ చేయట్లేదు అనమాట నేను ఎక్కువ. బట్ రికగ్నైజ్ చేసి వాడికి ఏమొచ్చు కొన్ని వర్డ్స్ ప్రొనౌన్స్ చేయడం నేర్పించడం అలా యూజ్ చేస్తున్నాను ప్రస్తుతం. బట్ కాన్షియస్గా ఫ్లాష్ కార్డ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో వీళ్ళు సెట్ అయ్యే లోపల ఆడిద్దాం కొన్ని కార్డ్స్ అనుకుంటున్నా. కొంచెం లోపల కొంచెం సీరం పెట్టుకుందాం, హెయిర్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. లిప్స్ కానీ స్కిన్ కానీ స్కాల్ప్ కానీ ఎంత డ్రై అవుతుందో. స్కిన్ ఆర్ లిప్స్ని పోటీకి మనం ఏదో రకంగా ట్రీట్ చేస్తాం, బట్ హెయిర్ని అంత చేయలేం కదా. బట్ ఇలాగ మొత్తం గుండు చేయించుకోవడం కానీ లేకపోతే వాష్ చేసినప్పుడు రెగ్యులర్స్గా వాష్ చేయడం వల్ల డాండ్రఫ్ ఏం తగ్గదు. అండ్ రాంగ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఇంకా అంటే లైక్ అన్ని ఆయిల్స్కి డాండ్రఫ్కి సొల్యూషన్ అవ్వవు. సో కొంచెం పర్ఫెక్ట్ ఆయిల్స్ ఆర్ పర్ఫెక్ట్ సీరమ్స్ ఉంటాయి దానికి అడ్రస్ చేసి తగ్గించగలిగేది. యూ లిసన్ టు మీ ఆర్ టు ద సైన్స్. అంటే ఏదైనా సరే మన పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్ ఉన్నది యూస్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది. సో స్కాల్ప్ సీరమ్స్ కూడా మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. సర్చ్ ఫర్ కీటోకోనజోల్ అండి. ఈ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేస్తే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. ఇట్స్ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఫర్ డాండ్రఫ్ అనమాట. సర్చ్ చేయండి మీరు కూడా, దానికోసం చదవండి. సో యాప్స్ గుడ్నెస్లో మనకి అలోవెరా, హైలరానిక్ యాసిడ్ అండ్ కీటోకోనజోల్ ఉన్న యాంటీ డాండ్రఫ్ స్కాల్ప్ సీరం వస్తుంది అనమాట ఫర్ డ్రై స్కాల్ప్. డాండ్రఫ్ చాలా తగ్గుతుంది, ఇచ్చినెస్ కానీ ఆ డ్రైనెస్ మంట ఉంటుంది చూసారు అలాంటివన్నీ తగ్గుతాయి. కన్సిస్టెన్సీ అయితే ఎలా ఉంటుంది, ఇందులో అలోవెరా ఉంది కాబట్టి ఆ అలోవెరా తాలూకు ఆ టెక్స్చర్ కొంచెం మనం ఫైన్ చేయగలుగుతాం. చాలా సూతింగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇది నేను 4th టైం మాత్రమే వాడడము. 3 వాషెస్కి వాడా, ఇవాళ ఈ వీడియోలో చూసింది 4th టైం యూస్ చేయడం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆఫ్టర్ వాష్ కూడా మనకి ఆ ఇరిటేషన్ ఇన్స్టెంట్గా తగ్గిన ఫీలింగ్ వస్తుంది.
కన్సిస్టెంట్గా మనం వాడితే చాలా ఫాస్ట్గా అది తగ్గిపోతుంది అనమాట, నార్మల్ అయిపోతుంది స్కాల్ప్ అయితే. ఇట్స్ మై స్ట్రాంగ్ రికమెండేషన్. అండ్ ఏదో చెప్పామని కాదు, పర్సనల్గా కూడా మీరు సెర్చ్ చేసి చూడండి. అండ్ ఫాస్ట్గా ఇంకిపోతుంది. ఇదైతే మనకి purple.comలో అవైలబుల్ ఉంటుంది. నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇలా డాండ్రఫ్ ఇష్యూ ఉంది, లేకపోతే ఇచ్చిస్ ఆర్ డ్రైగా బాగా ఇరిటేషన్ వస్తుంది అన్నప్పుడు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. బికాజ్ హైలోనిక్ అండ్ అలోవేరా ఉంటుంది కదా, నాకు టెక్స్చర్ కూడా అలోవేరా టెక్స్చర్ ఇందాక చెప్పినట్టు చాలా సూతింగ్గా అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే కాన్సర్ట్కి టికెట్స్ దొరికే ఛాన్స్ ఉంది. అరుస్తున్నా, వస్తున్నా ఆదిత్య. బేసిక్గా ఏంటంటే ఇవాళ వస్తున్నా ఆడ పని అని చూడడం ఓవర్ నడుస్తున్నాడు. సో మ్యాటర్ ఏంటంటే కాన్సర్ట్కి వెళ్తామో లేదా అని ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈవినింగ్ అరౌండ్ 4 అట్లీస్ట్ తెలుస్తుంది. ఏమోవరు. ఓకే, విల్ కంటిన్యూ ద వ్లాగ్. మాట్లాడేవట్లేదు. ఏం కావాలి ఆదిత్య, ఏం కావాలి? వై ఆర్ యూ షౌటింగ్? ఐస్ క్రీమ్ కావాలా? ఏంటది? ఐస్ క్రీమ్ అయిపోయింది, కొనుక్కుందాం. మళ్ళీ ఆర్డర్ చేయాలా? ఇలా చూడు మరి క్యూట్ ఫేస్ పెట్టి ఆర్డర్ చేస్తాను. క్యూట్ ఫేస్ పెట్టి, క్యూట్ స్మైలీ ఫేస్ కాదు, క్యూట్ ఎలాగా? 2 హ్యాండ్స్ ఇలా తిరుగు నా వైపు, ఇలా తిరుగు. క్యూట్ ఫేస్. మొబైల్ పుచ్చు మున్న మన కార్డ్స్ ఆడదామా మళ్ళీ? స్మైలీ ఫేస్ సెట్ బాబాయ్. బంగారు బొగ్గులు. సో వాడు కుకీ తిన్నాడు అనమాట, అది అయిపోయిందని చెప్పి అరుస్తున్నాడు ఓవర్ అని చెప్పి. ఇంకొకటి ఇచ్చే వరకు వదలడు. సో మొత్తం డైవర్ట్ చేసి మళ్ళీ కార్డ్ చేపిద్దామని తీసుకొచ్చాను. సో ఇవండి అమెజాన్లో దొరుకుతాయి. వాట్ ఈస్ దిస్? స్టమక్. వాట్ ఈస్ దిస్? బ్యాక్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? బ్యాక్. What is this? Hand చూపించు. హై ఫై అలా అందా పాప. What is this? Toes. Yes. What is this? Chest. What is this? Face. What is this? Elbow. ఎస్, అది ఎల్బో. ఇక్కడ ఉన్నది ఏంటి? ఆర్మ్. ఎస్. వాట్ ఈస్ దిస్? డాడీ ఫింగర్. థంబ్ అనాలి. థంబ్. ఎస్, పర్ఫెక్ట్. వాట్ ఈస్ దిస్? లెగ్సా? ఓకే. ఇంకా స్పెసిఫిక్గా వీటిని ఏమంటారు? అప్ పెట్టారా? ఫుట్. ఎస్. వాట్ ఈస్ దిస్? ఎల్బో. ఆదిత్య ఫేవరెట్ కదా, ఎల్బో. వాట్ ఈస్ దిస్? హ్యాండ్స్. సరే వీటిని ఏమంటారు? ఫింగర్స్. ఏవి నీ ఫింగర్స్? ఏవి? ఫింగర్స్. ఎస్. వాట్ ఆర్ దిస్? ఐస్. బేబీ ఐస్. ఇది నీకు మొన్న చెప్పాను, రిస్ట్. సర్కిల్. రిస్ట్. దీన్ని రిస్ట్ అంటారు. వాట్ ఈస్ దిస్? ఏంటది? వాట్ ఈస్ దాట్? బ్యాక్ కాదురా, దీన్ని ఏమంటారు? హెడ్. షోల్డర్. చెప్పు. షోల్డర్. ఇది అది హెడ్. సరే, హెడ్ మీద ఏముంటుంది? ఇదేంటి? వాట్ ఇస్ దిస్ ఆదిత్య? తమ్ముడు చూడు, నన్ను చూడు. వాట్ ఇస్ దిస్? హెడ్. నో, ఇది బ్లాక్ కలర్లో ఉంది. ఏంటి? హెయిర్. ఇది తమ్ముడు, ఇది చెప్పమ్మా. వాట్ ఇస్ దిస్? ఏంటి? ఇవేంటి? వాట్ ఆర్ దిస్? చెప్పురా. చెప్పు, అవేంటి? అబ్బా, థ్యాంక్స్. సరే గ్రేట్. ఇంకో గంటకి చెప్పురా. నీకు 5 గంటలు ఇవ్వాలి ఎగ్జామ్కి టైం. సో
సో ఫ్లాష్ కార్డ్స్ చాలా టైప్స్ ఉంటాయి, మన అమెజాన్లో దొరుకుతాయి. ఇవి నేను అర్జున్కి చిన్నప్పుడు కొన్నవే, అలా దాచాను అనమాట. అప్పుడు అన్నీ దాచుకెళ్ళగా బట్ ఇప్పుడు అవ్వట్లేదు. వీడు అన్నీ ఇసురుతాడు, ఇసురు అలవాటు ఉంటే కష్టం కదా, మనం ఎన్నన్నీ ఇచ్చేయలేము. అండ్ పేరెంట్స్కి నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, ఏదైనా మీరు బేబీకి కొత్త నేర్పిస్తున్నప్పుడు కిడ్స్కి ప్రొనౌన్సియేషన్ మీకు డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో ప్రొనౌన్సియేషన్ అని చెప్పి సెర్చ్ చేసి పర్ఫెక్ట్గా మీరు తెలుసుకొని చెప్పండి. మనం రాంగ్ ప్రొనౌన్సియేషన్ చెప్తే వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు, తర్వాత కరెక్ట్ చేయడం చాలా కష్టం, వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది కదా పాపం. సో అది మాత్రం పర్టికులర్గా మనం చూసుకోవాలి, కరెక్ట్గా మనం ప్రొనౌన్స్ చేస్తున్నామా లేదా అని. అండ్ ఇక్కడ మా ఆయన షర్ట్స్ అన్ని ఆర్గనైజర్లో పెట్టుకుంటున్నారు. ఇది అర్జున్ వార్డ్రోబ్కి కొన్ని ఆర్డర్ చేసి వాడికి కలర్ ప్యాంట్స్, డెనిమ్స్ అలా వేరువేరుగా పెట్టాను. సో తను చూసాను, నాకు ఇది బెటర్ యూజ్ అవుతుందంటే మళ్ళీ ఇంకో సెట్ ఆర్డర్ చేశాను అనమాట. సో రోజు వేసుకునేవి అన్నీ సార్ట్ చేసుకుంటున్నారు. మేము ఫైనల్లీ కాన్సర్ట్కి వెళ్ళబోతున్నాము. నేను ఆ రోజు స్టోరీ కూడా పెట్టాను అనమాట. బయటకు వెళ్ళినప్పుడు మాకు 4:30 ఆ టైంకి తెలిసింది. ఇంకా రెడీ అయ్యి కొంచెం అంతా సెట్ చేసుకుని పిల్లల్ని మా తమ్ముడి దగ్గర ఉంచాము. వాళ్ళకి వాడు ఫ్రీ ఉన్నాడు ఆ ఈవినింగ్. సో అంతా సెట్ చేసుకుని వెళ్ళేసరికి మేము 6:30 అలా అయిపోయిందనమాట. బట్ 1 అవర్ అటు ఇటుగా పార్కింగ్ కోసం వెతికాం. అసలు నేను ఇది టైం ల్యాప్స్ తీయాల్సింది. వెళ్తూనే ఉన్నాం, కార్లు ఉంటూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ 20,000 మెంబర్స్ ఉన్నారంట. సో మీరు నేను దేనికోసం మాట్లాడుతున్నాను చెప్పలేందుకు. కార్తీక్ సింగర్ ఉన్నారు కదా, తన లైవ్ కాన్సర్ట్కి మేము వెళ్ళింది. స్టేజ్ మేము నడుస్తూనే ఉన్నాము నడక అలవాటు అయింది, కానీ స్టేజ్ ఎక్కడో తెలియట్లేదు. కిట్టులో చూడు, కిట్టు అబ్బా వైబ్ ఎంత బాగుందో. నేను మినీ బ్లాగ్ కూడా పెట్టావట, అది కూడా పెద్దగా రీచ్ అవ్వాలి షార్ట్స్లో. ఏంటో నా షార్ట్స్ కూడా ప్రాబ్లం ఏంటో తెలియదు. అంటే రెగ్యులర్గా చేయాలనుకుంటా, మనం అమావాస్యకి పున్నమికి పెడతాం కాబట్టి యూట్యూబ్ దాన్ని పుష్ చేయట్లేదు. బట్ రోజు ఈవినింగ్ అయితే అన్ప్లాన్గా వెళ్ళాము, లాస్ట్లో నుంచున్నాము. అమేజింగ్ వైబ్ అనమాట, చాలా 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 ఎంజాయ్ చేసాం. అండ్ మాకు ఇదే ఫస్ట్ టైం కదా, అసలు ఆ స్టేజ్ ఆ ముందుకు వెళ్దాం ధైర్యం కూడా చూపించలేదు. బట్ మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నాకు ఇలా ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది పరిచయం వాళ్ళు అన్నారు, మేము ఇంకా లేట్గా వచ్చాం, ముందుకు వెళ్ళిపోయాం, ఎందుకు రాలేదని అడిగారు. ఇక్కడైతే కామెడీ, ఇది ఇంట్రొడక్షన్ సాంగ్, అక్కడ వైట్ లైట్ పడుతుంది కదా, ఇంకా రారేంటి వాయిస్ వినిపిస్తుందని ఎత్తుకుందాం, తీరా చూస్తే అక్కడ ఉన్నాడు అనమాట ఆయన. అంటే అసలు అంత దూరంలో ఉన్న మాకు ఏమీ కనిపించట్లేదు. తర్వాత ఆ స్క్రీన్స్ మీద తను చూపించినప్పుడు ఓకే స్టార్ట్ అయిందనమాట. అంటే పాట బ్యాక్ స్టేజ్ ఉన్నాం, పాడుతున్నారేమో అలా అనుకున్నాం, అంత దూరంగా ఉన్నాం అనమాట. బట్ ఇంకొంచెం ఏదైనా ట్రై చేసి ఆ గుంపులోకి అలా ముందుకు వెళ్ళాల్సింది, తప్పు చేసాం. బట్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం బిగినర్స్ మిస్టేక్స్ అంటారు అలాగా. బట్ ఎంత దూరంలో ఉన్నా మనం లైవ్గా వింటున్నాం, ఆ వైబ్, అందరు క్రౌడ్ సాంగ్ అంతా ఎంజాయ్ చేస్తాం కదా, అది మాత్రం చాలా హై ఉందనమాట. నేను ప్రతి పాట ఎంజాయ్ చేశాను. లైక్ మా ఆయన ప్లేలిస్ట్లో కార్తీక్ సాంగ్స్ ఏంటంటే కొన్ని ఉన్నాయి, అన్నీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఉంటాయి కదా, నాకు అన్నిటికన్నా హే అమాయిక ఉంటుంది కదా ఓకే బంగారంలో, అది నా ఫేవరెట్ అనమాట. నేను వెయిట్ చేస్తున్నా సాంగ్ పడితే బాగున్నాను నేను ఉన్నప్పుడు అని. బికాజ్ మేము కొంచెం 9:30 లోపలే వెళ్ళిపోదాం అనుకున్నాం, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా నైట్ క్రాంకీ అవుతారని చెప్పి. లక్కీగా మేము ఉన్నప్పుడు ఆ సాంగ్ పాడాడు. లాస్ట్లో వచ్చేస్తున్నప్పుడు బాయ్స్లో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ అది పాడాడు అనమాట. అబ్బా అది వెళ్ళిపోయి అనుకున్నాం, బికాజ్ అది క్రేజీ ఉంది. మేము బయటికి వెళ్ళిపోతుంటే ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు వింటున్నాము, చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. నెక్స్ట్ టైం ఇంకొంచెం ముందు వెళ్ళి ఆ ఫ్యాన్ పిట్లో కన్నా వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ ఆ వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అర్జున్కి యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో వాడిని ఇంకా పొద్దున్నే లేపి ఇంకా రెడీ చేసి ఆ హడావిడిలో ఉన్న పాప మా ఆయన అంతా రెడీ చేశారు. నేను కరెక్ట్గా ఇంకా డ్రెస్ వేసే టైంకి లేచాను. హెయిర్ వాడిది చాలా సిల్కీ, ముందుకు పడిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ సెట్టింగ్ స్ప్రే ఉంటుంది కదా మనం వాడేది, అది పెడుతున్నాను. బికాజ్ ఆ స్టడీగా ఉంటే ఏంటంటే వాడికి కనిపిస్తుంది, వాడి మొహం మనకే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ యానివర్సరీకి ఏమైందంటే పప్పీ క్రాఫ్ట్ లాగా ఫ్రంట్ వరకు వచ్చేసింది, అసలు వాడి కళ్ళు కూడా సరిగ్గా కనిపించలేదు స్టేజ్ మీద మాకు. అందుకని ఇలా వేసి చేశాను. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళని 8:30 or 9 లోపల దింపమని చెప్పారు. వాళ్ళు దింపేశాక తర్వాత మేము 10 కల్లా వెళ్ళాలంట. బట్ యాజ్ యూజువల్ మనకి చిన్నబాబు ఉన్నాడు కదా, వాడు రోజు చక్కగా చేస్తాడు పనులన్నీ.
లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ పాటీ ఇంకా స్నానం అన్నీ మంచిగా అవుతాయి. ఆ రోజు కొంచెం మటుకి స్టమక్ పెయిన్ ఉందనమాట. పాటీకి చాలా కష్టపడ్డాడు. ఓ హాఫ్ అన్ అవర్ అలా బాత్రూంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇలాగా హ్యాండ్ ఇలా హాయ్ హాయ్ గైస్. ట్రక్ ఎందుకు వచ్చింది? డుమ్ డుమ్ ఉందా ట్రక్? సో మేము ఎప్పటిలాగే ఓ అరగంట లేట్గా వెళ్తాం అనమాట. బాబు గారు హడావుడి చేశారు ఇంట్లో. వెళ్ళి అర్జున్ ఏం చేస్తాడో చూడాలి. లాస్ట్ ఇయర్ వాళ్ళ స్కూల్ గ్రౌండ్స్లో చేశారు. అది బాగుంది. చక్కగా క్రౌడ్ సరిపోయింది. మరి ఇంకా క్రౌడ్ వస్తారోనో మరి ఏమో తెలీదు. ఇక్కడ కన్వెన్షన్ హాల్ ఉంది మన నార్సింగిలో, హోమ్ కన్వెన్షన్, అందులో చేశారు. అసలు నాకు ఐడియా లేదు అసలు అంత పెద్దదని, ఏమీ తెలీదు. వెళ్తున్నాం లోపల చూస్తే నిజంగా ఎంత బాగుందో. సెంట్రల్ ఏసీ ఉంది. చాలా కన్వీనియంట్గా అనిపించింది. కాకపోతే మేము ఇంకొక అరగంట ముందు వెళ్ళుంటే చక్కగా ముందు లైన్స్లో కూర్చునే వాళ్ళము. లైక్ యాజ్ యూజువల్ మనకు అనిపిస్తుంది కదండి, కళ్ళకి కనిపించరు పిల్లలు. ఎప్పుడు అలాగే అవుతుంది. ఈ నెక్స్ట్ ఇయర్ అయినా సరే కొంచెం ముందు వెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చోవాలనుకుంటున్నా. అమ్మో అసలు నిజంగా సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందో పిల్లలు అలా పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చూస్తే. స్టేజ్ కూడా చాలా పెద్దది, బాగుంది అనమాట. ఆదిత్య ఫర్ ఏ చేంజ్ నేను క్రాంకీ అవుతాడేమో, పొద్దునంతా పాపం ఏడుస్తూ ఉన్నాడు కదా, వాడు ఇరిటేట్ అవుతాడని భయపడుతూనే వెళ్ళాము. బట్ చాలా చక్కగా కూర్చున్నాడు. ఆ సాంగ్స్, వీడికి సాంగ్స్ ఇష్టం కదా, ఇంట్లో మందరం బాగా వింటారు కాబట్టి స్పీకర్స్ కొంచెం దగ్గరలోనే ఉన్నాయి. వాడికి ఇరిటేట్ అవుతుందని భయపడ్డాం. బట్ వాడు చాలా ఎంజాయ్ చేశాడు. కామ్గా ఉండిపోయాడు అనమాట బొమ్మలాగా. అండ్ స్టేజ్ మీద పిల్లలందరూ అంటే స్క్రీన్స్ ఉన్నాయి పక్కనే, అది చూస్తూ క్లాప్స్ కొడుతున్నాడు. వాడికి తెలిసిన సాంగ్స్ వస్తే ఎంజాయ్ చేశాడు. అబ్బా అమ్మయ్య సాయిరామ్ అనుకున్నాం అనమాట ఎంజాయ్ చేస్తే. అండ్ ఇంకా ఎవరికి అనిపించినా చేతులు ఎత్తి చూస్తున్నాడు అనమాట సాంగ్ ఇది అని. ఎంత దూరంలో ఉన్నామో చూడండి. లాస్ట్ ఇంకో 2 rows ఉన్నాయి ఇంత మా వెనక. అండ్ ఫైనల్లీ అర్జున్ పర్ఫార్మెన్స్ వచ్చింది. మాడి చివరి నుంచున్నాడు. వాడికి వాళ్ళు ఇచ్చిన అవుట్ఫిట్లో ప్యాంట్స్ టైట్ అయిపోయాయి. ఇంట్లో లక్కీగా బ్లాక్ ప్యాంట్ వేసి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పాను. బట్ వాడు ఎక్స్చేంజ్ చేసుకోకుండా సేమ్ ప్యాంట్లో ఉండిపోయాడు అనమాట. అక్కడికి చిన్న పింక్ కలర్ స్టాంప్ కనిపిస్తుంది లెగ్ మీద, అది అర్జున్. సో రికగ్నైజ్ చేయడం కూడా ఈజీగా అయిపోయింది మాకు. కరెక్ట్గా వాడి షర్ట్కి పింక్ మ్యాచ్ అయింది ఆ ప్యాంట్ మీద ఉన్న ఇది కూడా, ప్రింట్ కూడా. వాడికి లిప్స్టిక్ కూడా వేసినట్టున్నారు, క్యూట్గా చాలా బాగున్నాడు. ఇది ఏంటంటే ఫ్యామిలీ థీమ్ వీళ్ళు చేసింది. ఫూలొంక తారొంక అది సిస్టర్ సాంగ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు చేస్తున్నారు. తర్వాత హిందీ సాంగ్ కూడా ఏదో ఉంది, ఫ్యామిలీ రిలేషన్స్ ఆ థీమ్ అనమాట. వీళ్ళు థీమ్ బేస్డ్ ఉన్నారు. ఆర్మీ థీమ్, ఇంకా అలా ఫ్యామిలీ థీమ్ అని, తర్వాత ఒక్కొక్కటి నేచర్ కోసం అలా చాలా కరెక్ట్గా పెట్టారు స్టెప్ బై స్టెప్ ఇంట్రొడక్షన్ నుండి. సో బాగుందనమాట. సెకండ్ సెషన్ ఏమోని 4th నుంచి ఇంకా హై స్కూల్ పిల్లలకి, మార్నింగ్ మాత్రం ఇలా చిన్నపిల్లలకి అంటే నర్సరీ, కిండర్ గార్డెన్ అండ్ 2nd standard వరకు అనుకుంటా, 3rd వరకు. సో బాగా చేశాడు పర్ఫార్మెన్స్ అంతా. లైవ్ లింక్ కూడా ఇచ్చారు. సో పేరెంట్స్ అందరికీ పంపించడం కూడా ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ మా పేరెంట్స్ కరెక్ట్గా లైక్ మార్నింగ్ కదా ఇది, మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఆ సెట్ అయ్యే టైం అనమాట. కరెక్ట్గా అర్జున్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పుడు వచ్చారంట. మేము వాళ్ళని కలవలేదు. వాళ్ళు ఆ స్క్రీన్ దగ్గర ఫ్రంట్కి వెళ్ళి చూసారంట. తర్వాత వచ్చి కూర్చున్నారు. బయట కొన్ని కౌంటర్స్ ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ అవి చేసి కొంచెం చిల్ అయ్యాము. వాళ్ళని 12:30కి కానీ పంపేసలే. సో వాడు వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకెళ్ళాం అనమాట. అండ్ బయట చాలామంది పేరెంట్స్ కలిసారు. అక్కడ మేము ఫుడ్ కోర్ట్ దగ్గర సబ్స్క్రైబర్స్ చాలామంది కలిసారు. చాలా బాగా ఇంటరాక్ట్ అయినా. ఏం షూట్ చేయలేదు, మొహమాటం అనమాట. నాకు వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు లేదని ఏం షూట్ చేయలేదు. బట్ వెరీ నైస్ మూమెంట్స్ అన్ని. నువ్వు డాన్స్ చేయాలి కదా, చేయకుండా పక్క వాళ్ళు చూసి నవ్వుతుంది. నోట్లో వెళ్ళి సిగ్గుస్తుందా? అది కదా ఫస్ట్ యాన్యువల్ డే ఇన్ అనదర్ స్కూల్. అది కదా నేను ఇది, నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు స్ట్రైట్గా చూడాలి కదా, అటు ఇటు చూస్తూ సిగ్గుపడతావేంటి? అందరూ చూస్తున్నారు, నువ్వే సిగ్గు నవ్వుతూనే ఉన్నావు. ఏదో సంగీత్లో ఎంజాయ్ చేస్తారు అలా చేశాడు అనమాట. వాడియో ఫ్రెండ్ ముసి నవ్వులు మొత్తం సాంగ్ అంతా. సో చాలా మంచిగా గడిచింది అంతా డే. హోప్ యూ లైక్ దిస్ వీకెండ్ వ్లాగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.